అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, వందనాలు, స్తోత్రాలు నాయన. మా మరణ పడకల నుంచి లేపి మరొక దినాన ప్రభువా మీకోసం బ్రతికే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ లేఖనాలు చదువుతూ ఉండగా, వివరిస్తూ ఉండగా ప్రభువా మీరే సహాయం చేయండి. అల్పుడను యోగ్యుడను తండ్రి నాయనా, నా వాక్యము దేవా అందరికీ అర్థం కాకపోవచ్చు తండ్రి. కృప చూపండి, కనికరించండి, జ్ఞానాన్ని ఇవ్వండి. మీ కృపా సన్నిధి సహాయము చేయండి. మీరే తోడుగా ఉండండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాల్లో మనం అనేక సందర్భాల్లో చదువుకున్నటువంటి మాటనే మరొకసారి గుర్తు చేసుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం అనే విషయం గురించి నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనిస్తూ ఉన్నప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే విషయాలను మనం గమనిస్తాం. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ క్రీస్తులో బ్రతికించబడాలి, క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తుతో లేవాలి, క్రీస్తులో బ్రతకాలి. ఎందుకంటే అపరాధాలు పాపముల చేత వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. మేము బాగానే ఉన్నాము, మేము బాగానే జీవిస్తున్నాము, దేవునికి ఇష్టంగానే ఉన్నాము, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాము, అన్నదానాలు చేస్తూ ఉన్నాము, పేదలకు హెల్ప్ చేస్తూ ఉన్నాము, ఉపవాసాలు ఉంటూ ఉన్నాము. మానవుని యొక్క మంచి కార్యాలన్నీ మానవుడు చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నటువంటి మాట వారికి అర్థం కాక, వాళ్ళు నమ్మలేక గురుటితనంలో ఉన్నారు మానవులు. అయితే మనము దేవుణ్ణి విశ్వసించాం, దేవుణ్ణి నమ్మాం, మనము క్రీస్తులో బ్రతికి ఉన్నాం. కానీ చాలా మంది, అంటే 100కి 95%, 97% దాకా చచ్చిన స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని, చచ్చిపోయి ఉన్నారు ఇలాగే మాట్లాడుకోవాలి. చనిపోయి ఉన్నారు గనుక వారు దేవుని విషయాలను అంగీకరించలేకపోతూ ఉన్నారు, దేవుని యొక్క గుణ లక్షణాలను అవలంబించలేకపోతూ ఉన్నారు. అందుకనే మీ అపరాధముల చేత పాపముల చేతన మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు ఎలా బ్రతికించాడు, ఎలా బ్రతికాడు? పరిశుద్ధుడుగా పుట్టాడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన లేవడం ద్వారా మానవునికి క్షమాపణ, పరలోకం, సంతోషం దొరికింది. మానవునికి క్షమాపణ దొరికింది, పరలోకం దొరికింది, సంతోషంగా జీవిస్తున్నాడు. నాకు పుణ్యం దొరికింది, నన్ను క్షమించేశాడు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు చాలా విధంగా
భూలోకంలో అష్టైశ్వర్యాలతో బ్రతుకుతూ ఉన్నాను అని మురిసిపోతూ మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అది హ్యాపీ అనుకుంటున్నాడు. దానిలోనే నిజమైన సంతోషం ఉంది అనుకుంటున్నాడు. ఎందుకు? అన్నీ కలిసొస్తున్నాయి. అన్ని విధాలుగా నేను బాగున్నాను అంటున్నాడు. అనుకుంటూ ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పే విషయము ఆధ్యాత్మికమైన సత్యాన్ని మానవుడు గ్రహించలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని వివరిస్తూ ఉన్నది. మీ అపరాధములు, మీ పాపములు చేత మీరు చచ్చిపోయున్నారు. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా నువ్వు బ్రతకాలి. బ్రతికించేశాడు. బ్రతికించేశాడు. ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన మన కోసం వచ్చాడని, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని, మరణించి తిరిగి లేచాడని, ఇవన్నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా నువ్వు అవుతావు. క్రీస్తులో నువ్వు బ్రతికింపబడిన వ్యక్తిగా ఉంటావు. నీ క్రియలన్నీ, నీ అనుదిన జీవితము ఆ దేవునికి ఇష్టంగా ఉంటుంది. మనుషులకు కూడా ఇష్టంగా ఉంటుంది. అందుకని దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతారు. దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతారు. ఇష్టంగా ఉంటుంది. చూడండి 4-5 వచనాల్లో కూడా మనం గమనించవచ్చు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ మాటల కన్నా ముందు మనము రోమాపత్రికలో మన అపరాధములు, మన పాపములు ఏంటి అనే విషయాన్ని గమనించుకోవచ్చు. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిస్తే అక్కడ మన యొక్క పరిస్థితి ఏంటో కొన్ని మాటల ద్వారా అర్థమవుతుంది. 3:23 ఇక్కడ ఏమనుంది? లేదు అనుకుంటే 13 చదువుతాం. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూడండి, అపరాధాలు, పాపాలు ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే ఇవన్నమాట మానవుని యొక్క పరిస్థితి. వారి గొంతుకు తెరిచిన సమాధి, వారు గొంతు తెరిస్తే దుర్వాసనకరమైనటువంటి మాటలలో నిమగ్నమైపోయి ఉంటారు. అబద్ధము, బూతులు. తమ నాలుకతో మోసము చేయుదురు. తమ నాలుకతో మోసకరమైనటువంటి మాటల్ని చెప్పి మనుషుల్ని అన్యాయంగా మోసం చేసేస్తారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారు కరెక్ట్ గా మాట్లాడరు. అబద్ధాలతో మేడలు కట్టి ఊహించని విధంగా మానవుల్ని మోసం చేస్తున్నాడు మానవుడు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఇవి వారి లక్షణాలు ఇవి. ఇదిగో ఈ పరిస్థితులన్నిటినీ కూడబెట్టుకుని మానవుడు సచ్చిన స్థితిలో ఉన్నాడు. క్రీస్తులో బ్రతికింపబడిన వ్యక్తి దీనికి విరోధముగా ఉంటాడు. చెప్పబడినటువంటి మాటలు విరోధముగా ఉండి పవిత్రంగా, పరిశుద్ధుడిగా, దేవుని గుణ లక్షణాలతో హ్యాపీగా బ్రతుకుతాడు. కాబట్టి మనం గమనించాలి. అక్కడే 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం ఒక మాట గమనిస్తాం.
ఏమనుందంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, మనుషులందరూ పాపము చేసినందున అలాగుననే మరణము అందరికిని సంప్రాప్తమాయెను అంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించెనో, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను అనే విషయం మనం గమనిస్తాం. ఏడో అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, ఇక్కడ కూడా దీనికి సంబంధించిన మాటలు మనం చదువుకోగలం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై శాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. గమనించాలి. మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకు ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని గ్రహించలేని వ్యక్తులుగా ఉన్నారు. వీరు ఎలాగా ఉంటారు అంటే, శరీర సంబంధమైన కోరికలను తీర్చుకుంటా ఉంటారు, మరణార్థమైనటువంటి ఫలాలను ఫలిస్తూ ఉంటారు. పాప ఇచ్చలను అవయవములో కార్యసాధకములై ఉంటాయి. ఎప్పుడు శరీర క్రియలను పోషిస్తూ ఉంటారు, శరీరాన్ని నమ్ముకొని ఉంటారు. శరీర సంబంధమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన ఇచ్చలతో వారు జీవిస్తూ ఉంటారు. సుఖము కోరుకుంటారు. ఇది కాదు కదా దేవుడు నేర్పించినటువంటి విషయం. అందుకనే ఈ సుఖ భోగాలతో ఇట్లాంటి భోగాలతో మానవుడు సచ్చిన స్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క కోరిక ఏంటి? నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను కరుణా సంపన్నుడును, మీరు కూడా కనికరము కలిగిన వారై ఉండాలి. నేను పరిశుద్ధంగా జీవించాను, మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. నాలో పాపము లేదు, మీలో కూడా పాపము ఉండకూడదు. మీ పాపాన్ని తీసివేసేదానికి నేను కలువరి శిలువ మరణాన్ని పొంది రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశాను కాబట్టి మీరు దాన్ని నమ్మి విశ్వసించి క్షమాపణ పొంది పవిత్రంగా జీవించటమే మీ యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. ఆ ప్రణాళికను అర్థం చేసుకోకుండా మానవుడు పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలోనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడని, మరణించి తిరిగి లేచినాడని, క్రీస్తులో మనలందరినీ బ్రతికించినాడనే వాస్తవికతను గ్రహించలేని ఈ 95% మానవులు కొరకే ఈ సువార్త, ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపనలు, ఈ యొక్క మంచి కార్యాలు. నా సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఇంతకాలం నుంచి ఈ మాటలు వింటూ ఉన్నావో, ఇప్పుడు కూడా నీ అపరాధాలు, పాపముల చేత సచ్చిన స్థితిలో నువ్వు ఉంటే నీకు సంతోషం దొరకదు, క్రీస్తులో బ్రతికింపబడవు. కాబట్టి మునుపు చేసేసాం. ఇప్పుడైనా ఆయన కరుణా సంపన్నుడైన ఎరిగి ఆయన దగ్గర కనికరము పొందాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన దగ్గర కనికరము పొందాలి అనేది తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆయన ఒక మాట అంటాడు అక్కడ, నా కుమారుడు తప్పిపోయి
మరణించి అనే పదాలు మనం గమనించగలం. ఒక మాట చదువుతాను. ఒక మాట. లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట చదివితే బాగుంటుంది. 15వ అధ్యాయము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలు చాలు చాలు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. చనిపోవడం, తప్పిపోవడం. చనిపోయిన వాడు మరలా బ్రతికాడు, తప్పిపోయిన వాడు మరలా దొరికాడు. ఈ రెండు జరిగినప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషమో కదా. ఈ లోకము తప్పిపోయింది, చనిపోయింది. ఈ లోకము అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు. ఈ మనుషులు బ్రతకాలి, దొరకాలి, నా సన్నిధికి రావాలి, నా మాట వినాలి, నా మాట ప్రకారం జీవించగలిగితే వారు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు అని దేవుని యొక్క కోరిక. మానవుడు తప్పిపోతూ ఉన్నాడు, దొరకటం లేదు, చిక్కడం లేదు, అన్యాయమైపోతున్నాడు, నశించిపోతూ ఉన్నాడు. ఒక తండ్రికి బిడ్డలు మాట వినకపోతే ఎలా ఉంటుందో, ఎంత బాధపడతాడో కదా, ఎంత బాధపడతాడు. కాబట్టి నా ప్రియులారా, తప్పిపోయిన మానవులు, చనిపోయినటువంటి మానవుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. 103వ కీర్తనలో కూడా ఈ మాటలు మనం గమనిస్తే చూడొచ్చు. 103వ కీర్తనలో ఏమంటున్నాడంటే, ఇక్కడ 8వ వచనం నుంచి మనం గమనిస్తాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కాబట్టి మాటలతో మనము దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో, దేవుని యొక్క కృప ఎలాంటిదో గమనించుకోవాలి. మన పాపములంట చూడండి, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అంటూ ఉన్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు అంటున్నాడు. మనం చేసిన తప్పులను బట్టి మనకు ప్రతీకారము చేయలేదట. ఆయన అలా చేసే పని అయితే ఆయన ప్రాణం పెట్టడు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అంటున్నాడు. చూడండి, ఇంకా 11వ వచనంలో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎప్పుడన్నా ఆయన కృపను ఆలోచిస్తున్నావా? ఎంత అధికంగా నీ ఎడల ఉన్నదో. నీ పొరపాట్లు, నీ పాపములు, నీ అపరాధములు, నీ ఆజ్ఞ అతిక్రమ రీతి, నీ జీవితంలో నిన్ను ప్రేమించిన రీతి,
నిన్ను క్షమించిన రీతి నువ్వు గ్రహించి ఆ, దేవుని మాట ప్రకారం జీవించే పరిస్థితి గమనించావా నా సహోదరుడా, నా సహోదరు? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఎంతో దూరం కదా. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు! గమనించావా? ఎప్పుడన్నా గ్రహించావా? ఎప్పుడన్నా ఈ మేలులన్నిటినీ నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? గ్రహించలేని స్థితిలో ఇంకా మిగిలిపోతే ఎలా? ఆరాధించేది ఎలా? అనుసరించేది ఎలా? నీ తండ్రికి నీవు ఎలా మాట్లాడతావు? ఎలా అనుకూలంగా ఉంటావు? ఎలా సంతోషంగా ఉంటావు? నీ మనస్సాక్షితో, నీ మంచి మనస్సుతో ఎలా ఆరాధించగలుగుతావు? నువ్వు ఆరాధించలేవు. ఎందుకంటే నీకు ఈ ఉపకారం అంతా అర్థమై ఉంటే నువ్వు ఆరాధిస్తావు, నువ్వు స్తుతిస్తావు. నిద్రలేసి లేటంగానే అవి సహాయం చేయనైనా, ఇవి సహాయం చేయనైనా, ఇది కాపాడు తండ్రి, ఇది కాపాడు తండ్రి కాదు. దేవా, మరొక రోజు నాకు జీవితంలో ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్తావు. నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచావు ప్రభా, నీకు వందనాలు ప్రభా అంటావు. ఇది ప్రార్థన, ఇది స్తుతి. దేవా, నీకు ఏమిచ్చి రుణము తీర్చగలనయ్యా? విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆరాధించగలుగుతాం. నిద్ర లేయటంగానే కొంతమంది అవి సహాయం చెయ్యి, ఇవి సహాయం చెయ్యి, కాపాడు, రక్షించు ఇలాగ అడుగుతారు గాని నీకోసం ఉపకారం చేశాడే, నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం బలైపోయాడే, అన్యాయం అయిపోయాడే, మరణించి తిరిగి లేచినాడే, ఈ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు వందనాలు చెప్పాలి. మొదట దేవా, నీకు స్తోత్రాలు తండ్రి, నన్ను రక్షించావయ్యా, ఈ పాపపు ఇష్టమైన లోకములో నుండి నన్ను ప్రత్యేకపరిచావు నాయన, నీ కోసం బ్రతికించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా, నా కుటుంబాన్ని ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో నీ కోసం సాక్షిగా బ్రతికేదానికి నాకు అనుకూలపరిచావయ్యా, నీకే స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. ఈ మాట చెప్పేదానికి ఎంత తడబాటో నా సహోదరుడా, నా సహోదరి. నీ పాపములు తూర్పుకు పరమటకి ఎంత దూరమో అంత దూరపరిచాడు. నీ ఎడల ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా నీ ఎడల కృపను అనుగ్రహించినాడనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను చివరిగా, అది చదివి ముగిస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాటను మనం ఆరాధన క్రమంలో కూడా మాట్లాడుకుంటాం కదా. 2వ అధ్యాయంలో 12 నుంచి చదువుకోవచ్చు. అక్కడ ఏమని ఉంటాయంటే చూడండి, 2 అధ్యాయము 11, 12 నుంచి మనం చదువుకోవచ్చు. మీరును బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందితిరి. ఆ సున్నతి చేతులతో చేయబడినది కాదు గాని, శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుటయందు. అర్థం చేసుకోవాలి. బైబిల్ అందరూ చదవాలి. బైబిల్ని చదివేటప్పుడు, చెప్పేటప్పుడు గ్రహించాలి, గమనించాలి. క్రీస్తుకు అనుకూలమైన సున్నతియే. ఏ సున్నతి అది? శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుటయును.
క్రీస్తుకు అనుకూలమైన సున్నతియే. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడు కనుపరచిన ప్రభావమందు విశ్వాసముంచుట చేత ఆ బాప్తిస్మ వలన ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. లేపబడినను. లేపడం అంటే, లేయడం అంటే, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని ముంచబడి తిరిగి లేపబడ్డావో, నువ్వు అప్పుడే చనిపోయిన వ్యక్తివైపోయావు. స్వాభావికంగా శరీరానుసారంగా నువ్వు చనిపోయి లేపబడ్డావు. లేపబడ్డావు అనే విషయాన్ని గుర్తు చేసి కనబరిచిన ప్రభావమందు విశ్వాసం ఉంచుట చేత ఆ బాప్తిసము వలన ఆయనతో కూడా లేచితిరి. అంటే మరణించి లేపబడ్డాం. లేపబడిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధత కలిగిన వారు మాటలు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగిన వారు జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడి లేపబడిన వారి యొక్క జీవితం ఇదే ఒక పరలోకం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవునికి సాక్షిగా ఉండటం, బ్రతకటం, దేవుని ప్రణాళికలో జీవించటం, దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవటం, ఈ మూర్ఖ తరము నుంచి వేరే జీవించటం, ప్రతి దానిని సహనంతో ఓర్చుకోవడం, దీర్ఘశాంతాన్ని చూపించటం కదా. ఇంకా నేను ఆ 13-15 వచనాలు చదివేస్తాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఎన్ని ఉపకారాలన్నీ! ఈ పదాలను గమనిస్తూ ఉంటే ఒక్కొక్క పదాన్ని గమనించుకొని వందనాలు చెప్పాల్సిన వారంగా ఉన్నాం, స్తుతించాల్సిన వారముగా ఉన్నాం. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఎంత ఉపకారం నీ ఎడల చేశాడు. క్రీస్తులో లేపబడ్డావు, క్రీస్తుతో బ్రతికించబడ్డావు, క్రీస్తులో జీవిస్తూ ఉన్నావు. అనుకనే ఉదయకాల సమయంలో అయ్యా, తండ్రి, నాన్న అని ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటానికి కృపనిచ్చాడు. ఈ కృప అర్థం కాక, ఈ సత్యం అర్థం కాక, ఈ రక్షణ కార్యం అర్థం కాక మనుషులు నిద్రిస్తూ ఉన్నారు. మనుషులు శాపగ్రస్తులైపోయి ఉన్నారు. మనుషులు పాప ఇచ్చలతో నశించిపోతూ ఉన్నారు. మొదటి జామునే లేచి అయ్యా, తండ్రి అని ఆయన సన్నిధిలో ప్రాధేయపడటం అనేది ఎంత ధన్యకరమైన విషయం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడిని రక్షించటానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, మరణించి తిరిగి లేపబడ్డాడు. ఆయన కరుణా కనికరముల ద్వారా, ఆ సంపన్న స్థితి ద్వారా మనమందరము కరుణించబడ్డాం, కనికరింపబడ్డాం, లేపబడ్డాం. లేచిన అనుభవాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. లేచిన అనుభవాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ జ్ఞాపకం చేస్తాను. చివరికి ఒక మాట నేను చదువుతాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివి ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక
తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించను. అర్థం చేసుకోవాలి. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా ఆయన మనల్ని రక్షించను. నీతి కాదు, నీ మంచి కార్యాలు కాదు, నీ ఉపవాసాలు కాదు, పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా, పాపాన్ని ముంచివేయడం ద్వారా, బాప్తిస్మనే సాక్ష్యము ద్వారా, బాప్తిస్మనే సమాజం ఎదుట, సంఘము ఎదుట నీవు మునిగి వేయడం ద్వారా, మునిగి లేపబడడం ద్వారా నీ పాప జీవితాన్ని ముంచి వేసేసావు, గుంటలో పెట్టేశావు. దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడ్డావు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా, నూతన స్వభావముతో నువ్వు జీవించాలి. నూతన కార్యాలను జరిగించడానికి నీవు సిద్ధపడాలి. నూతనంగా నీ జీవితాన్ని ప్రారంభించాలి. ఆ నూతన యెరూషలేము పట్టణంలో నువ్వు చేరాలి. ఇన్ని ఉపకారాలను దేవుడు చేసి ఉంటే వాటిని గుర్తు చేసుకొని వందనాలు చెప్పటమే నీ పని, అడగటం కాదు. స్తుతి అంటే వందనాలు చెప్పటం. వందనాలు చెప్తూ స్తుతిస్తూ దేవునికి అట్టి యాగాన్ని, అట్టి ప్రార్థనను మనం సమర్పించే వారముగా, క్రీస్తులో జీవించే వారముగా, క్రీస్తులో నిరంతరము బ్రతికి ఆయన ఆరాధించే వారముగా మనం ఉండాలని మరొకసారి హెచ్చరించుకుంటూ ఆ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగలనైన నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవులమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిందేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని స్వస్థపరుస్తూ, మమ్మల్ని కాపాడుతున్నదేవా, నీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృప నాయన మా పట్ల ఎంతో అధికముగా ఉంది కాబట్టి ఈ దినమునైనా మేము బ్రతికి ఉన్నాం. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నాయన, అయ్యా ఇప్పటి వరకు నాయన నీ కృపలోని ఈ మీటింగ్ నడిపించినందుకు నీకు వందనాలు. మంచి వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన దేవాన్ని నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమేనయ్యా, మా అపరాధముల చేత మేము చచ్చిన వారు ఉన్నప్పుడు అయ్యా బాప్తిస్మనే క్రీస్తు ద్వారా మమ్మల్ని లేపించిన దేవా, నీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో మేము పడిపోకుండా నాయన మమ్మల్ని పట్టుకొని నాయన నీ సన్నిధిలో నిలబెట్టి నాయన మమ్మల్ని ఇటు రీతిగా నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు. నిజమే నాయన, మా పాపం బట్టి మాకు ప్రతీకారం చేయలేదు, మాకు ప్రతిఫలం ఇవ్వలేదయ్యా. నీ స్తోత్రములు తండ్రి. ఎంత మంచి వాక్యం ఇచ్చావయ్యా, మమ్మల్ని హెచ్చరించావయ్యా. మా నోరు ఎలా ఉందో, మా ప్రవర్తన ఎలా ఉందో నాయన మమ్మల్ని హెచ్చరించిందేవా, నీ స్తోత్రాలు. మేమందరం ఈ వాక్యాన్ని మర్చిపోకుండా నాయన ప్రతిరోజు నెమరు వేసుకుంటూ మా మాటలు నీకు ఇష్టకరంగాను, మా ప్రవర్తన నీకు ఇష్టకరంగాను ఉండేలాగున సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన దీన్ని అనుసరించే భాగ్యం దయచేయండి. ఎందుకంటే నాయన అనేకమైన మాటల్లో దోషం ఉంటుంది, నీ దీవెనలు పొందుకోలేకపోతున్నామయ్యా. అటువంటిది చేయకుండా నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా చేయటి కృప చూపించండి అయ్యా. వాక్యం చెప్పిన నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి, పనిబాట్లో సహాయం చేయండి, కుటుంబాన్ని దీవించండి, అవసరాలు తీర్చమని అడుగుచున్నాను ప్రభు. నీకు వందనాలు. సహాయకుడా నీకే వందనాలయ్యా. ఈరోజు నీ పరిశుద్ధ దినమునైనా అనేక సంఘాల్లోనైనా మిమ్మల్ని ఆరాధిస్తుండగానైనా నీ ఆత్మను కుమ్మరించండి. అనేక మంది మారు మనసు పొందే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను అయ్యా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ జరగబోయిన మిగతా కార్యక్రమాన్ని మీ చేతులు కప్పు చెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.